Welcome to International Delhi Public School, Cherkupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness, recognized as India's best CBSE school with the Indian Education Excellence Award. We are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherkupalli Mandal, Bapatla District, Andhra Pradesh. Contact 7702-172-162, 7799-797931, 7799-797932. శ్రీ గౌతమి హై స్కూల్ 2025 10వ తరగతి పరీక్ష ఫలితాలలో అగ్రగామి శ్రీ గౌతమి 596, 594, 591, 590, 589, 586, 586, 585, 584, 576 వంటి మార్కులతో ప్రభంజనం. 590కి పైగా నలుగురు, 570కి పైగా 15 మంది, 550కి పైగా 33 మంది, 500కు పైగా 70 మంది. ప్రతి ఇద్దరిలో ఒకరికి 500 మార్కులు. ఈ విద్యా సంవత్సరం నుండి లెక్చరర్స్ జేఈఈ నీట్ ఫౌండేషన్ అకాడమీ, ఎందరినో ఇంజనీర్స్ మరియు డాక్టర్స్ గా తీర్చిదిద్దిన అధ్యాపకులే వ్యవస్థాపకులుగా నడపబడుతున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి హై స్కూల్. ఆడియో విజువల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ బోధించుటకు ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్, బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి. శ్రీ గౌతమి హై స్కూల్, చీరాల. సెల్ నంబర్ 9247472417, తేరాల 7396344837, ఇంకొల్లు 8125184043. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పర్చూరులో నూతనంగా నిర్మితమైన ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రం ప్రారంభోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవినాయుడు, స్థానిక శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు, సాప్ అధికారులు మరియు స్టేడియం నిర్వాహకులు పూల బొకేలు అందించి సత్కరించారు. స్వర్ణలో 11వ ప్రపంచ యోగా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ నాగరాజు ఆధ్వర్యంలో మొక్కలు నాటి యోగాపై హెచ్ఎం సుబ్బారావు, పంచాయతీ సెక్రటరీ ఆశాజ్యోతి అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో
స్కూల్ సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ప్రతి పాఠశాలలో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కూడా యోగాంతరాన్ని అమలు చేయాలని విద్యార్థులు, పౌరులు అందరూ కూడా మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు మన కారంచేడు మండల రెవెన్యూ అధికారి గారు మరియు మన స్వర్ణ గ్రామ ప్రథమ పౌరులు సర్పంచ్ గారు కూడా హాజరై ఉన్నారు. చక్కగా వారు చెప్పే విషయాన్ని మీరు విని మీ జీవితంలో ఆచరించి మంచి పౌరులుగా తయారయ్యి మన ఇక్కడ చేసిన అందరికి ముందుగా యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ నమస్కారాలు. మన స్టూడెంట్స్కి నా శుభాశిస్తున్నాం. మెయిన్గా మన గవర్నమెంట్ ఆల్రెడీ మన ఎంఈఓ హెడ్ మాస్టర్ గారు చెప్పే ఉంటారు యోగా వల్ల ఉపయోగాలు అవన్నీ కూడా. నేనేంటంటే జనరల్గా చెప్దామని మొన్న ఒకసారి ఒక యూట్యూబ్ చూస్తూ ఉంటే పిల్లల్ని ఆటలాడుతున్నాం, నాకు ఫోన్ ఇవ్వట్లేదు మా మమ్మీ అంటున్నాడు. అట్లా కాకుండా పిల్లలందరూ అంటే ఫోన్, ఇప్పుడు పిల్లలు ఏమనుకుంటారంటే ఆటలు అంటే ఆ మొబైల్ అనే కాన్సెప్ట్లోకి వచ్చారు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా. అట్లా కాకుండా మన పాఠశాలలో స్కూల్ గ్రౌండ్ బాగా ఉంది. ఎప్పుడు ఆటలాడి యోగా చేసి బాగా ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదువుకొని ఒక ఐఏఎస్లు, ఐపీఎస్లు అట్లా మంచి బిజినెస్ మ్యాన్ అయ్యే విధంగా ప్రయత్నం చేయాలి. సమయాభావం వల్ల ఏం మాట్లాడలేకపోతాం. ఇప్పుడున్న అందరికీ నా నమస్కారాలు. సంభో మనాంసి దేవాభాగం యదా పూర్వే సంజ్ఞానానా ఉపాసతే. స్టాండర్డ్స్ relax, stand it. Hands close, fingers close, and then up, your hands up. Lift your on toes, stand on toes. బాపట్ల జిల్లా చీరాలలో 20 నిమిషాల పాటు జోధ్పూర్ ఎక్స్ప్రెస్ రైలు నిలిచిపోయింది. పట్టాలు దాటుతున్న గోవును ఢీకొట్టిన రైలు చక్రాల మధ్య అడ్డుపడడంతో మొరాయించిన ట్రైను అనంతరం రైల్వే శాఖ అధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకుని గోమాత మృతదేహాన్ని కళేబరాన్ని తొలగించారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా బాధితులను ఆదుకుంటున్న జాబితాలో వినుకొండ నియోజకవర్గం రాష్ట్రంలోనే టాప్ 3 లో నిలుస్తుందని చీఫ్ విప్ స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండలోని తన కార్యాలయంలో ఆదివారం చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మరి కొంతమందికి సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలో 43 మంది లబ్ధిదారులకు 55.62 లక్షల విలువైన చెక్కులను అందించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలు జీవి ఆంజనేయులు సీఎం నారా చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. మనస్ఫూర్తిగా అభినందిస్తూ నాకు వినుకొండ టౌన్ చిన్న అక్క నమస్కారం. దాసరి రోతమ్మ సేవలపురం నాయకులు రావాలండి. నెక్స్ట్ మన్యం చెన్నై గారు రెడీగా ఉన్నారు. వీడియో కూడా మూడు పార్టీలు కలిపి ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే లోకేష్ గారు, ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో రాష్ట్రాన్ని మరి సమస్యతోటి అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు అనారోగ్యంతో హాస్పిటల్లో చాలా ఖర్చు అయినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇబ్బందులు పెడుతున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఆర్థిక సహాయం అందించడానికి సీఎం గారికి లెటర్ పెట్టాము. మీ అందరి కోసం ఒక్కొక్క లెటర్ పెట్టాం. మరి చంద్రబాబు నాయుడు గారు స్పందించి మీ అందరికీ ఇప్పటివరకు 586 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ అందించిన చంద్రబాబు గారికి 556 మందికి ఈ సంవత్సర కాలంలోనే సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసి 3,80,00,000 లక్షలు ఇచ్చిన చంద్రబాబు గారికి ఒకసారి గట్టిగా చెప్పడానికి ధన్యవాదాలు తెలియాలని కోరుతున్నాం. చంద్రబాబు గారికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వినుకొండకి రాష్ట్రంలోనే టాప్ 3లో సహాయం అందింది. 550 మందికి 3,80,00,000 లక్షల మందికి ఈరోజు సహాయం అందడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. భగవంతుడు మీ అందరికీ ఈ ఆరోగ్యం బాగా ఎవరికైతే సీఎం చేయకుండా వచ్చిందో వాళ్ళ ఆరోగ్యం ఇంకా బాగుపడాలని, ఆనందంగా ఉండాలని, ఫాస్ట్ గా రికవరీ అవ్వాలని మరి భగవంతుని ప్రార్థిస్తూ మరి ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మండలాల వారిగా అందుకోవాలని కోరుతున్నాను. చివరిలో ఒక గ్రూప్ ఫోటో ఉంటుంది, ఆ గ్రూప్ ఫోటోలు కూడా పాల్గొని వెళ్ళాల్సిందే కోరుతున్నా. రామకృష్ణ గారు వేదిక మీద రావాల్సింది కోరుతున్నా. మన రాష్ట్ర బీసీ నాయకులు రామకృష్ణ గారు, మురళీకృష్ణ యాదవ్ గారు రండి. రాము గారు రండి. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా సైకిల్ ప్రపంచ పర్యటన చేస్తున్న తమిళనాడుకి చెందిన సైక్లిస్ట్ ముత్తు సెల్వన్ కు 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వ చీఫ్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అందించారు. కోయంబత్తూరు నుంచి మొదలుపెట్టిన ముత్తు సెల్వన్ తన యాత్రలో భాగంగా ఆదివారం వినుకొండ చేరుకున్నారు. ఈ సందర్భంగా అతనికి చీఫ్ విప్ ఆంజనేయులు స్వాగతం పలికి సాయం అందించారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు నమస్కారం.